అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరణం కూడా ఎన్నటికీ తాకలేని ఏడుగురు అద్భుత యోధులు ఉన్నారని మీకు తెలుసా? అసలు ఎవరు ఈ చిరంజీవులు? వారి చిరంజీవి తత్వం వెనుక ఉన్న రహస్యం ఏంటి? వాళ్ళు ఇప్పటికీ జీవించే ఉన్నారా? ఒకవేళ ఉంటే ఈ కలియుగంలో ఎక్కడ నివసిస్తున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మొదటి చిరంజీవి ఎవరో చూద్దాం. భగవాన్ పరశురాముడు. పరశురాముడిని శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారంగా పరిగణిస్తారు. ఆయన జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవికి జన్మించారు. పరశురాముడు అనే పేరుకు అర్థం పరశువు అంటే గొడ్డలిని ధరించిన రాముడు అని. ఆయన జన్మతః బ్రాహ్మణుడు, కానీ ఆయన మార్గం క్షత్రియులకు వ్యతిరేకంగా సాగింది. తన తండ్రి జమదగ్ని మహర్షికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా దుర్మార్గపు అహంకారి క్షత్రియులను సంహరిస్తానని పరశురాముడు ప్రతిజ్ఞ పూనాడు. తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ భూమిని ఏకంగా 21 సార్లు క్షత్రియ విహీనం చేశాడు. అన్యాయాన్ని, అరాచకత్వాన్ని అంతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. దీనికి ప్రసన్నుడైన మహాదేవుడు ఆయనకు చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు. పురాణ కాలం ప్రకారం పరశురాముడు నేటికి ఈ భూమిపై సజీవంగానే ఉన్నాడని నమ్ముతారు. రెండవవాడు అశ్వత్థామ. హిందూ పురాణాల్లో అశ్వత్థామ పేరు ఒక రహస్యమైన యోధుడిగా వినిపిస్తుంది. మహాభారతంలోని ప్రముఖ యోధుల్లో ఒకరైన అశ్వత్థామ తన అపారమైన శక్తి, శౌర్యం మరియు ఎంతో గొప్ప జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. కానీ అతని కథ కేవలం ఒక గొప్ప యోధుడిది మాత్రమే కాదు. ఇది అమరత్వం, శాపం మరియు అంతులేని వేదనతో కూడిన ఒక విషాద గాథ. అశ్వత్థామ మహాభారతంలోని ద్రోణాచార్యుని కుమారుడు. కౌరవులు మరియు పాండవులతో పాటు గురుద్రోణుడు తన కుమారుడైన అశ్వత్థామకు సకల అస్త్రాల జ్ఞానాన్ని అందించాడు. అతని నుదిటిపై ఒక దివ్యమైన మణి ఉండేది. అది అతనికి అద్వితీయమైన శక్తిని మరియు రోగాల నుండి రక్షణను కలిగించేది. అంతేకాకుండా అశ్వత్థామను శివుని భక్తుడిగా పరిగణిస్తారు. ఆయన కఠోర తపస్సు చేసి శివుని ఆశీర్వాదం పొందాడు. దాంతో అతని బలం మరింత పెరిగింది. ద్రోణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి నేర్పని నారాయణ శాస్త్రం యొక్క జ్ఞానాన్ని అశ్వత్థామకు ఇచ్చాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అతను కౌరవుల పక్షాన పోరాడాడు. యుద్ధ సమయంలో అతని వీరత్వం మరియు శక్తి చాలాసార్లు ప్రదర్శితం అవుతాయి. కానీ పాండవులు మోసపూరితంగా ద్రోణాచార్యుని వధించినప్పుడు అశ్వత్థామలో ప్రతీకార జ్వాల రగిలింది. పాండవులను నాశనం చేయడానికి అతను ఎవరిచేత ఆపశక్యం కాని నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అశ్వత్థామ ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కురుక్షేత్రంలోని పాండవుల సైన్యం హాహాకారాలు చెలరేగాయి. నారాయణాస్త్రం శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యాస్త్రం. ఆ అస్త్రం ముందు నిలబడిన వారు భస్మమైపోతారు. ఈ నారాయణాస్త్రాన్ని ఆపడానికి ఉన్న ఏకైక మార్గం దాని ముందు ఆత్మసమర్పణ చేసుకోవడమే. అంటే ఎటువంటి ఆయుధాలు పట్టకుండా శాంతంగా ఉండిపోవాలి. ఇక మూడవ వాడు కృపాచార్యుడు. హిందూ ధర్మంలో కృపాచార్యుడు 7 చిరంజీవుల్లో ఒకడిగా పరిగణిస్తారు. ఆయన తండ్రి పేరు శరద్వానుడు, తల్లి పేరు జనపతి. ఆయన జననం ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో జరిగింది. శరద్వాన మహర్షి గాఢమైన తపస్సులో ఉన్నప్పుడు ఇంద్రుడు ఆయన తపస్సును భంగం చేయడానికి ఒక అప్సరసను పంపాడు. దీనివల్ల శరద్వానుడి తపస్సు భగ్నమై ఆయన ధనస్సు నుంచి 2 పిల్లలు ఉద్భవించారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కృపాచార్యుడిని హస్తినాపుర రాజు శాంతనుడు దత్తత తీసుకుని రాజకుమారుడి వలె పెంచాడు. కృపాచార్యుడు ఒక గొప్ప గురువు మరియు ఆచార్యుడు. ఆయన కేవలం యుద్ధ కళలే కాకుండా ధర్మం మరియు నీతిని కూడా బోధించేవాడు. ఆయన కౌరవులకు మరియు పాండవులకు ఇద్దరికీ గురువే.
మహాభారత యుద్ధంలో కృపాచార్యుడు కౌరవుల పక్షాన నిలిచాడు. అయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించాడు. దీనికి ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు ఆయనకు అమరత్వ వరాన్ని ప్రసాదించాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవ సైన్యం పూర్తిగా నాశనమైనప్పుడు మిగిలి ఉన్న అతి కొద్ది యోధుల్లో కృపాచార్యుడు ఒకడు. చిరంజీవి కావడం వల్ల ఆయన ఈనాటికి ఈ భూమిపైనే ఉన్నాడని నమ్ముతారు. 4వ చిరంజీవి మహర్షి వేదవ్యాసుడు. ఈయన భారతీయ పౌరాణిక కథల్లోని గొప్ప ఋషుల్లో ఒకరు. ఆయన ద్వాపర యుగంలో జన్మించారు మరియు ఆయన పరాశర మహర్షి కుమారుడు. వేదవ్యాసుడు సత్యవతి కుమారుడిగా ప్రసిద్ధి చెందాడు. వేదాలను అధ్యయనం చేయడానికి సులభంగా ఉండేలా వాటిని ఆయన 4 భాగాలుగా విభజించాడు. ఆయన మహాభారత కావ్యాన్ని రచించారు. ఆయన జ్ఞానానికి ప్రసన్నుడైన ఆయన తండ్రి పరాశర మహర్షి ఆయనకు అమరత్వ వరాన్ని ప్రసాదించాడు. 5వ చిరంజీవి అసురరాజైన బలిచక్రవర్తి. బలిచక్రవర్తి మహర్షి ప్రహ్లాదుడి వంశానికి చెందినవాడు. ఆయన చాలా ధర్మపరుడు మరియు దానశీలుడైన రాజు. ఆయన పరాక్రమం మరియు భక్తి బలంతో ఆయన 3 లోకాలను జయించాడు. ఇంద్రలోకాన్ని కూడా గెలుచుకున్నాడు. దీంతో ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఆందోళన చెంది శ్రీ మహావిష్ణువు సహాయం కోరారు. దేవతలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించాడు. ఆయన ఒక పొట్టి బ్రాహ్మణుడి రూపంలో బలిచక్రవర్తి యాగశాలకు చేరుకున్నాడు. అక్కడ బలిచక్రవర్తి ఆయనకు స్వాగతం పలికాడు. వామనుడు బలిని కేవలం 3 అడుగుల నేల దానం అడిగాడు. బలి వినయంగా అంగీకరించాడు. కానీ ఆయన గురువైన శుక్రాచార్యుడు ఈయన సాధారణ బ్రాహ్మణుడు కాదని, బలి యొక్క శక్తిని మరియు సామర్థ్యాన్ని అంతం చేయడానికి వచ్చిన విష్ణువే అని హెచ్చరించాడు. బలి తన గురువు హెచ్చరికను పట్టించుకోకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సంకల్పించాడు. బలి 3 అడుగుల నేలను దానం చేయాలని వామనుడు బ్రహ్మాండ రూపాన్ని ధరించాడు. ఆయన మొదటి అడుగుతో మొత్తం భూమండలాన్ని కొలిచాడు. 2వ అడుగుతో స్వర్గలోకాన్ని కొలిచాడు. 3వ అడుగు కోసం బలి దగ్గర ఏమీ మిగలనప్పుడు బలిచక్రవర్తి తనను తానే భగవంతుడికి సమర్పించుకున్నాడు. బలిచక్రవర్తి యొక్క ఆ త్యాగానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు శ్రీ మహావిష్ణువు ఎంతగానో ప్రసన్నుడయ్యాడు. ఆయన బలిని ఆశీర్వదించి పాతాళ లోకానికి రాజును చేశాడు. దాంతోపాటే చిరంజీవిగా ఉండే వరాన్ని కూడా ప్రసాదించాడు. 6వ చిరంజీవి విభీషణుడు. రావణుడి తమ్ముడు కానీ తన అన్నయ్య చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి సత్య మార్గాన్ని ఎంచుకున్నాడు. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు విభీషణుడు అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కానీ రావణుడు అతని మాట వినలేదు. రావణుడిది తప్పుడు మార్గమని గ్రహించి శ్రీరాముని పక్షాన చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆయన భక్తి మరియు సత్యనిష్ట శ్రీరాముడి నమ్మకాన్ని గెలుచుకుంది. విభీషణుడు శ్రీరాముడికి లంక యొక్క బలహీనతలు మరియు రావణుడి ప్రణాళికల గురించి ముఖ్యమైన సమాచారం ఇచ్చి యుద్ధంలో గెలవడానికి సహాయం చేశాడు. యుద్ధం ముగిసి రావణవధ జరిగిన తర్వాత శ్రీరాముడు విభీషణుడి నిష్టను, భక్తిని చూసి అతన్ని లంకకు కొత్త రాజుగా నియమించాడు. దాంతోపాటు విభీషణుడికి అమరత్వ వరాన్ని ప్రసాదించి చిరంజీవిగా వర్ధిల్లమన్నాడు. ఇక 7వ చిరంజీవి హనుమంతుడు. హనుమంతుణ్ణి సాక్షాత్తు శివుని అవతారంగా భావిస్తారు. ఆయన ఎంత శక్తివంతుడు అంటే ఒక్కడే రామాయణ యుద్ధాన్ని ముగించగలడు. ఆయన ఒంటరిగానే ఎందరో శక్తివంతులైన రాక్షసులను సంహరించాడు. రామాయణ యుద్ధంలో హనుమంతుడు సీతామాతను కనుగొని శ్రీరాముడి సందేశాన్ని ఆమెకు అందజేశాడు. లంకను దహించి రావణుడి గర్వాన్ని అణిచాడు. హనుమంతుడు అశోక వాటికలు సీతామాతకు శ్రీరాముని సందేశాన్ని అందించినప్పుడు ఆయన భక్తికి, ధైర్యానికి మెచ్చిన సీతామాత ఆయనకు అమరత్వాన్ని వరంగా ఇచ్చింది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.